ఇది వచ్చి ఆనియన్ కాడలు, కొత్తిమీర, జీలకర్ర ఆకాన్ని, నేను జీలకర్ర ఆకాని అంటాను. ఇది కొత్తిమీరలోనూ కొత్తిమీర కాదు, ఇది 2 3 తెలిసింది కొంచెం చేయండి. అలాగే టమాటాలు, ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఉప్పు, మిరియాల పొడి, పసుపు పొడి, నిమ్మకాయ, ఎండబెట్టిన నిమ్మకాయ పొడి, కమ్మున పొడి అండ్ ఆనియన్ ఎండబెట్టే పొడి చేసుకున్నారు. ఆ తర్వాత చికెన్ కూడా కడిగి పెట్టుకోవాలండి. అలాగే నూనె లేకుండా ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవాలండి. చికెన్ కూడా కొంచెం 5 to 10 minutes కలపెడుతూనే చేయాలి. అలాగే పచ్చివాసన పోయే వరకు టమాటాలు వేసుకొని తర్వాత మనం పక్కన తీసుకుంటే టేస్ట్ కాబట్టి వేసుకునేసి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకులను వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత 15 minutes or 20 minutes అలాగే పెట్టుకుని బాయిల్ అయిన తర్వాత ఇంకా ఆకులను పక్కన వేసి మిక్సీ పెట్టి దాంట్లోనే వేసేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం బాగుంటుంది. అలాగే మనం సర్వ్ చేసుకొని సరిపోతుంది. దానికి అసలు